This is Medical Coder RS, where every code tells a story. హాయ్ గైస్, వెల్కమ్ టు ద మెడికల్ కోడర్ ఆర్ఎస్. మనం లాస్ట్ వీడియో వరకు కన్వెన్షన్ గురించి తెలుసుకున్నాము, జనరల్ కోడింగ్ గైడ్లైన్స్ గురించి కూడా. అండ్ నెక్స్ట్ ఈరోజు నుంచి మనం చాప్టర్ స్పెసిఫిక్ కోడింగ్ గైడ్లైన్స్ గురించి తెలుసుకుందాం. సో ఇన్ అడిషన్ టు జనరల్ కోడింగ్ గైడ్లైన్స్ దెర్ ఆర్ గైడ్లైన్స్ ఫర్ స్పెసిఫిక్ డయాగ్నోసిస్. అంటే స్పెసిఫిక్ డయాగ్నోసిస్ రిలేటెడ్ కూడా కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. సో అవి వన్ బై వన్ తెలుసుకుందాం. సో దెర్ ఆర్ 22 చాప్టర్స్ ఇన్ అవర్ ICD-10 ఈరోజు మనం చాప్టర్ 1 సర్టెన్ ఇన్ఫెక్షన్స్ అండ్ పారాసైటిక్ డిసీజ్ రిలేటెడ్ గైడ్లైన్స్ తెలుసుకున్నాం. అందులో వచ్చేసి మనకి దాదాపు HIV ఇన్ఫెక్షన్ ఏజెంట్స్ యాజ్ ద క్లాసిఫైస్ డిసీజ్ ఎల్స్వేర్ అండ్ ఇన్ఫెక్షన్ రెసిస్టెంట్ టు యాంటీబయాటిక్స్, సెప్సిస్, సివియర్ సెప్సిస్, సెప్టిక్ షాక్, మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్ ఆరియస్, జికా వైరస్ అండ్ కరోనా వైరస్, కోవిడ్. సో ఈ స్పెసిఫిక్ వీటి గురించి చాప్టర్ 1లో మనం తెలుసుకుందాం. చాప్టర్ 1 వచ్చేసి HIV ఇన్ఫెక్షన్, హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. వేర్ దిస్ వైరస్ విల్ ఎఫెక్ట్ ద హ్యూమన్ బాడీ, దెర్ ఈస్ ఎ immunodeficiency will occur. So here we have some guidelines to HIV infections. First one, code only confirmed cases means the documentation is confirmed by provider, then only we have to code HIV. ప్రొవైడర్ డాక్యుమెంట్ చేస్తేనే మనం కోడ్ చేయాలి. లైక్ ప్రాబబుల్ కానీ, సస్పెక్టబుల్ కానీ, క్వశ్చనబుల్ కానీ ఇలాంటి మెన్షన్ చేసినప్పుడు మనం HIVని కోడ్ చేయకూడదు. అది ఈ రూల్ 1. అండ్ ఇంకొకటి, కన్ఫర్మేషన్ డస్ నాట్ రిక్వైర్ డాక్యుమెంటేషన్ ఆఫ్ పాజిటివ్ సిరాలజీ ఆర్ కల్చర్ ఆఫ్ HIV. అంటే HIV రిలేటెడ్ నీకు ఎవిడెన్స్ ఉన్నా లేకపోయినా మనకు ప్రొవైడర్ డయాగ్నోసిస్ స్టేట్మెంట్ వచ్చేసి HIV పాజిటివ్ అండ్ పేషెంట్ హ్యాస్ HIV రిలేటెడ్ ఇల్నెస్ అని డాక్యుమెంట్ చేసినా సరిపోద్ది. అండ్ నెక్స్ట్ రూల్, సెలెక్షన్ అండ్ సీక్వెన్సింగ్ ఆఫ్ HIV కోడ్స్. ఎలా సెలెక్ట్ చేయాలి, ఎలా సీక్వెన్స్ చేయాలి అనేది సెకండ్ రూల్. సో HIV ఇన్ఫెక్షన్ అండ్ HIV డిసీజ్ ఆర్ ఎయిడ్స్కి 2 టైప్స్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి. ఒకటి B20 అండ్ Z21. సో B20 ఎప్పుడు ఇవ్వాలి, Z21 ఎప్పుడు ఇవ్వాలో తెలుసుకుందాం. ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఎయిడ్స్, HIV డిసీజ్, పేషెంట్ HIV రిలేటెడ్ ఇల్నెస్ ఆర్ డిస్కవర్ హ్యావ్ ఎనీ కండిషన్ రిజల్టింగ్ ఫ్రమ్ ద పేషెంట్స్ HIV పాజిటివ్ స్టేట్. సో కోడ్ B20 అంటే లైక్ మనకి ఎయిడ్స్ కానీ, HIV డిసీజ్ అని కానీ, లేదంటే HIV రిలేటెడ్ ఇల్నెస్ కానీ ఏదైనా మనకు డాక్యుమెంట్ చేస్తేనే B20 కోడ్ చేయాలి. అండ్ హియర్ సీక్వెన్సీ. సో పేషెంట్ అడ్మిటెడ్ విత్ HIV రిలేటెడ్ డిసీజ్ అని మనకి డాక్యుమెంట్ చేసినప్పుడు B20 ఫస్ట్ ఇచ్చి అండ్ HIV రిలేటెడ్ సెకండ్ ఇవ్వాలి. బట్ హియర్ వీ హ్యావ్ వన్ ఎక్సెప్షన్. లైక్ if patient admission with hemolytic uremic syndrome associated with HIV disease, at this time we have to code hemolytic uremic syndrome D5931 and then sequencing second B20. So this is a exception for B20. And next rule, if patient admitted for unrelated condition, for example patient admitted with injury, so here that injury code is a PDX and secondary is going to HIV. Why? Because this injury is not related to HIV, so we have to code PDX if patient with admitted unrelated to the HIV. And next rule, patient newly diagnosed with HIV disease. So this rule is what he is saying. The patient having newly or a previous does not matter, the sequencing is rule for same. సో పేషెంట్కి ఎప్పుడు వచ్చింది అనేది కాదు, ఇప్పుడు వచ్చినా లేకపోతే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వచ్చినా కానీ ద రూల్ ఈజ్ సేమ్, సీక్వెన్సింగ్. ఓకే గైస్, రిమైనింగ్ రూల్స్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ కీప్ సపోర్ట్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సజెషన్స్ కావాలన్నా ప్లీజ్ కామెంట్ అండ్ ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. And don't forget to subscribe, like and share.